ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలామందికి అవసరమైన వీడియో. నేను పూజ చేస్తున్నప్పుడు గురువుగారు మంత్రాలు చదువుతున్నాను, అవి తప్పుగా చదవడం వల్ల మహాపాపం వస్తుందంట కదా, దేవుళ్ళు కోప్పడతారంట కదా, దానివల్ల ఫలితాలు రావంట కదా అని చాలామంది అడగడం జరుగుతుంది. వారికి కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, శాస్త్రం ఏం చెప్తుందంటే, సంస్కృత పరిజ్ఞానం ఉండడం అంటే ఎవరికైతే ఉంటుందో అది భగవంతుడి యొక్క వరం. అది అందరికీ ఉండకపోవచ్చు, అంత మాత్రాన అది దోషం కాదు. మీలో ఉన్న భక్తిని భగవంతుడు చూస్తాడు, కానీ మీరు మిగతా వాటిని చూడడు. పూర్వకాలంలో కొందరు దొంగలు అడవుల్లో ఉండేవారు. వారు ఏం చేసేవారు, మాట్లాడటం అంటే మామూలుగా మంత్రం కానీ చదవడం కానీ వచ్చేది కాదు. అలాంటి వారు అంటే మామూలుగా ధనాన్ని దొంగిలించటం, ఎక్కడైనా మిగతా వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని బెదిరించడం ఇలాంటివి చేసేవారు. వారు కూడా పూజలు చేసేవారు, నాకు ఈరోజు డబ్బు రావాలి అని. అప్పుడు వాళ్ళు దేవుని తలుచుకునేవారు. వాళ్ళకి రామ అంటం కూడా వచ్చేది కాదట, హరమం అనేవారట. అంటే వారికి రామ, నారాయణ అనే పదాలు కూడా వాళ్ళకి వచ్చేవి కాదు. వారికి వచ్చిన భాషలోనే వారు భగవంతుడిని తలుచుకునేవారు. అయితే భగవంతుడి పాయింట్ ఆఫ్ వ్యూలో భక్తిగా ఉన్నవారికి వారి పలికే పదంలో తప్పు ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది లేదు. వారి మనసు పూర్తిగా దేవుని తలుచుకుంటున్నారా లేదా అనేది చూస్తాడు. వచ్చి రాని మాటలు అంటే మనకి మంత్రాలు కూడా చాలామందికి రాకపోవచ్చు. మనం చారామం, హారామం, తారామం, స్మరామం అనే మాటలు అపూర్వమైన పుణ్యభక్తి గల శ్రీరామ శబ్దాలు ఉండటం వల్ల వాళ్ళకి అంతా మంచి జరిగింది. అంటే ఆ రామ అనే పదం కూడా వాళ్ళకి రాదు అని శాస్త్రంలో రాయడం జరిగింది. కాబట్టి పరమాత్ముడు మనలో భక్తిని మాత్రమే చూస్తాడు తప్ప మిగతావి చూడడు. చదవడం రాకపోయినా మీరు పఠిస్తున్న దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడే కానీ ఇబ్బంది పెట్టడు. సరిగా ఖచ్చితంగా మీకు రాకపోతే, ఒకవేళ ఎవరైనా ఆ పుస్తకంలో తప్పులు రాశారనుకోండి, మీరు చదివే పుస్తకంలో రాసిన వాడికి శిక్ష వేస్తాడే కానీ మీకు మాత్రం వేయడు. ఇది శాస్త్రంలో చదువు విషయంలో, ఈ మంత్రాల విషయంలో ఈ వివరణ ఉంది. మీరు తొందరపడి అయ్యో మంత్రం చదివితే ఏమైపోతుందో అని అనుకోమాకండి. ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఈశ్వరుడు మీకు అనుగ్రహిస్తాడు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అయ్యో నేను చేస్తున్నాను కదా, నేను అల్లాగబోతున్నాను కదా అనుకోవద్దు. రామాయణం రాసిన వాల్మీకి మహర్షి కూడా రామ అంటం రాలేదు, కొన్ని సంవత్సరాలు పట్టిందట. అలాగే మీరు కూడా భయపడమాకండి. ఈ మంత్రాలు తప్పుగా పఠిస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. అది కూడా సంస్కృతం నేర్చుకున్నవాడు, ఒకవేళ మనకు మంత్రాలు చెప్పేవాడు, పౌరాహిత్యం చేస్తున్నవారు ఎవరన్నా మనకు తప్పుగా మంత్రం చెప్తే వారికి మాత్రమే ప్రమాదం, కానీ అన్నవాడికి ఉండదు అని శాస్త్రవచనం. కాబట్టి భయపడకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.